జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం ఉల్లిపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ గ్రామం భాగంగా ఈరోజు ఉల్లిపల్లి గ్రామంలో ఉన్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం ఉల్లిపల్లి గ్రామంలో ఈరోజు మన ఊరు మన సర్పంచ్ గ్రామం భాగంగా ఈరోజు ఉల్లిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడున్న యువకుడు రామ్తో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. నేను ఊర్లో చిన్న సమస్యలు ఉన్నాయి. ఊర్లో గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రానందున కొంచెం ఏం చిన్న పనులు చేయలేకపోతున్నారు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే చిన్న చిన్న డ్రైనేజీలు కానీ ఊర్లో పిల్లలు కూడా కొంచెం చీడపతికి ఎక్కువ అవుతున్నారు. గ్రామ ప్రజలు అంతా కలిసి దానికి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు కానీ సహకరించి బడికి పంపించి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేయాలని V3 ఛానల్ వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నల్ల సమస్యలు కూడా ఉన్నాయి, వాటర్ సప్లై, ఇవన్నీ తీరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నుంచి అన్ని ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ అవుతున్నాయి. ఇంతకుముందు నా సర్పంచ్ అభివృద్ధి ఏం చేశాడు ఊరి కోసం, మరి ఇప్పుడున్న సర్పంచ్ అభివృద్ధి ఏ విధంగా తోడ్పడుతుందని ఇక్కడున్న స్థానికుడు భీమరెడ్డితో మనం ఈరోజు ఉన్నాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఇలాంటి పథకాలు ఎన్నో ఉపయోగపడుతున్నాయి రైతులకు. చాలా మంచిగా ఉన్నాయి. మాకు కరెంటు కూడా 24 గంటలు మంచిగా వస్తుంది. ఊర్లో చాలా అభివృద్ధికి ఈ పథకాలన్నీ మాకు రైతులకు చాలా లబ్ధి పొందుతున్నాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం ఉల్లిపల్లి గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాం భాగంగా ఈరోజు సర్పంచ్ కుర్వ చిన్నరాము దగ్గర మనం ఉన్నాం. మీరు ఈ ఊరికి సర్పంచ్, ఈ సర్పంచ్ కాకముందు మీరు ఏ పదవిలో ఉన్నారు, ఏం చేస్తున్నవారు? మేము ఇంతకుముందుకు ఒక కార్యకర్తగా ఒక పార్టీకి నిలబడి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించి దాంట్లోనే మనం కొనసాగుతుంది. ఇప్పుడు అదే మంచితనం మీద మన ఉల్లిపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి మనల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకుముందు నా సర్పంచ్ ఊరి అభివృద్ధి కోసం ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు, ఇప్పుడు మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఊరి కోసం? ఇంతకుముందు సర్పంచ్ స్కూల్ బిల్డింగ్ కట్టించినారు. ఇంకా ఏదో కరెంటు కానీ బోరింగ్లు కానీ అవన్నీ బాగానే చేసినాడు. ఇప్పుడు మేము కూడా ఈ NRIS కింద 10 లక్షల వరకు వస్తే దాని అంతా సిసి రోడ్ వేసినాము. ఇంకా ఇప్పుడు మన మోటార్లు ఒకటి కొత్త మోటార్ కూడా తెచ్చేసినాము. నాలుగు కూడా కానీ కరెంటు కానీ అన్ని రకాలుగా చేసి ఇంకా వచ్చే ముందు భవిష్యత్తులో అన్నీ మంచిగా చేయాలని దాన్ని ఇంతవరకు అభివృద్ధి పదంలోనే ముందుకు పోవాలని ఆశిస్తాను. ముఖ్యంగా మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంది. ఇంకా రెండోది కొద్దిగా కరెంటు సమస్య కూడా ఎక్కువ ఉంది. ఏంటంటే లోడింగ్ ఎక్కువ ఉంది. దానికి ఒక 5 కాయ అయితే దానికి సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా నేను ఇప్పుడు ఏమైందంటే ఇది ఇంతవరకు డ్రైనేజ్ అనేది ఎక్కడ లేదు. ఇవి ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఇది అవుతుంది కాబట్టి ఆ డ్రైనేజ్ కొరకే అదే ప్రాబ్లం. ఇంతకుముందుకు ఎక్కువ ఏం లేకుండా మేము వచ్చినాకనే 150 శాంక్షన్ అంటే 100కి పైన చేసేసింది. కొద్దిగా ఏమో
ఒక 10 పైసలు బాగానే ఏమైనా మిగిలినవి కానీ మొత్తానికి పూర్తయింది. ఇంకా ఈ హరితహారం కూడా బాగానే మన ఒక 1500-2000 దగ్గర పెట్టించినాము. మళ్ళీ ఈ రోజు కూడా మేము దాదాపు అంటే ఒక 4000 మొక్కలు నాటినట్టు ప్రయత్నం చేస్తాం. బస్ స్టాండ్, రోడ్లు అవల్ల కామన్ ప్రతి ఒక్క ఊళ్ళో ఉండే సమస్యలు. అయితే ఆ సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? ఈ సమస్యలు పరిష్కరించాలనుకుంటే మాకు బస్ స్టాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇంకా వాటర్ కూడా బాగానే ఇబ్బంది ఉంది, కరెంటు కూడా బాగానే సమస్య బాగా లోడింగ్ ఉంది. దీన్ని మేము కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎమ్మెల్యే దగ్గరకు తీసుకుపోయి దీని పరిష్కారానికి ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి దీన్ని పరిష్కరించుకుంటాము. మా ఊరు పెద్దలు అందరూ కలిసి కట్టుకుపోయి దాన్ని ఇది చేసుకుంటాము. మరి అదేవిధంగా మాకు ఈ ఎంపీపీ వై రాజారెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా పోయి ఆయనతో నుండి కొంత సహకారం తీసుకొని మన మండల వైద్యుగా దీన్ని ఏదన్నా కానీ మా ఊరు అభివృద్ధి కావాలని చెప్పి ఆయన అడిగి ఆయనతో నుండి ఆయన తోలుకుంటూ కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి ఆయనతో నుండి కూడా చెప్పించి ఏదన్నా కానీ మా గ్రామం అభివృద్ధి కావాలని దాంతో ఎంతవరకు అది కృషి చేస్తాను. ఎన్నికల సమయంలో మీ ఊరికి ఏమన్నా హామీ ఇచ్చారా? ఎన్నికల సమయంలో మేము ఏమేమి ఇచ్చామంటే మా దేవాలయం కొద్దిగా కారుతుంది, దాని కొరకు దాని దేవాలయం బాగా చేయాలా. దాంతోపాటు పక్కన కళ్యాణ మండపం ఖాళీ స్థలం దాన్ని కళ్యాణ మండపం చేసుకోవాలని అనుకున్నాము. అదే పాటు ఆడ ఎవరు గ్రామ పెద్దలందరూ కలిసి ఆ రోజు ఏమనుకున్నామంటే ఈ దేవాలయం బాగా చేసుకుంటే మనకెప్పుడు పిల్ల తరాన బాగుంటుందని చెప్పి ఆ దేవాలయం కొరకే అందరం మాట్లాడి దాన్ని చేయాలనుకున్నాము. దాంతోపాటు కళ్యాణ మండపం కూడా చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాము. గ్రామ యువతకు లైబ్రరీ కానీ ఆట స్థలం కానీ ఉందా? దాని గురించి లేకుంటే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ఆట స్థలం ఉంది కానీ చేయాలనుకుంటే అది కొద్దిగా నీళ్ళు ఎక్కువ వాటర్ పడుతుంది, దానికి బాగా మట్టి కొట్టించి చేయాలి. దాన్ని ఎట్లా చేయాలనుకుంటే మన ఎంపీపీ రాజారెడ్డి ఎంపీ ఆనంద్ మన ఎమ్మెల్యే గారు ఉంది, అట్లా మనకు పై అధికారులు ఎవరైనా కానీ దాన్ని శాంక్షన్ చేసి అది గ్రౌండ్ అది చేస్తే మా వంతు నేను ముందుండి ఆ పని నడిపిస్తాను. ఆమె గ్రామంలో పింఛన్లు అందరికీ అందుతున్నాయా? ఓ టైంలో అందకుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఇప్పటికైతే దాదాపు అందరికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త పెన్షన్లు వచ్చే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే అంత ఫామ్ తయారు చేస్తున్నాము, అది శాంక్షన్ కాలేదు. అది దానికి నేను అధికారులతో మాట్లాడి నా వంతు నేను కృషి చేస్తాను. అభివృద్ధి కోసం నెల గ్రామ సభ నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? గ్రామ సభలో ఏమైందంటే మన ఊరు డ్రైనేజ్ కానీ ఏదైనా వాటర్ కానీ కరెంటు గురించి కానీ అంటే ఊరు అభివృద్ధి కొరకు ఏదైనా ఊరు సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని మాట్లాడి ఇది ఇట్లా చేసుకోవాలని అంతా కలిసికట్టుగా మాట్లాడి గ్రామ పెద్దలలో కలిసి దాన్ని ఇట్లా చేసి మాట్లాడతాం. V3 వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? V3 వేదిక ద్వారా ఏమనుకున్నామంటే మన జోగులాంబ గద్వాల జిల్లా నిమ్మకల్లి మండలం మా గ్రామాన్ని ఈ గద్వాల జిల్లాలోనే మొదటి స్థానంలోనే ఉంచాలనుకుంటున్నాము. దీన్ని ఆదర్శ గ్రామంలో తీసుకొని దీన్ని మా ఉలిగపల్లి గ్రామం ముందంజలో ఉండాలని నేను మా ఎమ్మెల్యే గారిని ఎంపీపీ రాజారెడ్డి గారిని పై అధికారులు కానీ మాకు సహకరించి మా ఊరు గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తే మేము నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంలో తీర్చిదిద్దాలని నా ఆశయం.